నమస్తే. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీ లైక్స్ అనేవి మాకు చాలా సపోర్ట్ని ఇస్తాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యాము తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? బాగుండాలి. ఈరోజు మీకు మంచి స్వీట్ ఐటెం అనేది చూపిస్తానండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, హైజీనిక్గా ఉంటుంది. అదేంటంటే ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి పూతరేకులండి. ఈ పూతరేకులు అనేవి నేను తెచ్చుకున్నాను. ఇంట్లో మనం చేసుకోవడానికి బాగుంటుంది కదా. అదే మరి మార్కెట్లో కొన్నాం అనుకోండి, మనం నచ్చినన్ని తినలేం కాబట్టి ఇట్లాగా నేను రేకులు తెచ్చుకున్నాను. ఇట్లాగా 100 రేకులు వచ్చి 300 రూపీస్ పడినాయండి. మనకి ఇక్కడ ఆకివీడు ఎంట్రన్స్ అవుతున్నప్పుడు మనకి ఇవన్నీ అమ్ముతారండి. దీన్ని తయారు చేసేది ఏంటంటే దుంపకడప. నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇగోండి మనకు ఈ పూతరేకులు నేను ఇప్పుడు షుగర్తో చేస్తున్నాను. నాకు షుగర్ అంటేనే ఇష్టం, బెల్లం కన్నా. షుగర్ పౌడర్ చేసుకున్నాను. ఇదిగోండి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. ఇది ఏంటంటే డ్రై ఫ్రూట్, బాదము, జీడిపప్పు, ఎటువంటి ఆయిల్ లేకుండా ఉట్టి పెనంలో వేపిన డ్రై ఫ్రూట్స్ పొడి అండి. ఇది వేపేసి నేను కొంచెం రఫ్గా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ఖాళీ ప్లేట్ ఒకటి తీసుకొని మనం పూతరేకులు అనేవి రెడీ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా వేసుకోవచ్చండి. మీకు అసలు విషయం చెప్పడం ఏంటంటే, మనం పూతరేకులకు కనుక వెళ్ళాలి అనే ఉద్దేశం ఉంటే కనుక మనం ఇట్లాగా మన ఇంట్లో మగవాళ్ళు కట్టుకుంటారు కదా, లుంగీ పంచ్ కానీ పల్చటి ఇట్లా క్లాత్ కానీ తీసుకొని వెళ్ళాలంటండి. కవర్లో కానీ పేపర్లో కానీ పెడితే ఇవి విరిగిపోతాయంట. ఇది ఎలా తెలిసిందంటే, నాకు ఈ రేకులు అమ్మే ఆవిడ మీరేం తీసుకొచ్చుకున్నారని నన్ను అడిగినప్పుడు నేనేం తేలేదని చెప్పానండి. పేపర్లో చుట్టేసి ఇమ్మంటే, లేదమ్మా రేకులను పాడైపోతాయి, మీరు ఇట్లా తీసుకెళ్ళాలని వాళ్ళు ఇలాగా స్పేర్ శారీస్ అనేవి పెట్టుకొని మనం ఎవరన్నా ఇలా తీసుకెళ్ళిన వాళ్ళకి ఇలా కట్ చేసి ఇలా మూట కట్టేస్తున్నారండి పైన. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా మూట కట్టేసేసి ఇట్లా పట్టుకోమంటున్నారు. అంటే ఈ రేకులతో ఎక్కడ చిరిగిపోకుండా ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా చేయండి. ఇప్పుడు పూతరేకులు అనేవి చుట్టుకుందాం. మీరు సింగిల్ రేకు ఒకటి చుట్టుకోవచ్చు, ఇలా డబల్ రేకులు కూడా చుట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఇలాగా నేను 2 లేయర్స్ అనేవి తీసుకున్నానండి. 1 లేయర్ అంటే మనం గీ అవి వేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇదిగోండి ఇలాగ 1 లేయర్ వేసుకున్న తర్వాత 2 లేయర్స్ వేసుకున్న తర్వాత మనం ఇలా షుగర్ అనేది, ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఉంది, ఇది సెకండ్ లేయర్ ఉంది కదా, దానిలో కూడా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్నమాట, ఇది అంతే. ఇప్పుడు మనకు నచ్చినంత నెయ్యి అనేది మనం వేసుకోవచ్చండి. ఇదిగోండి నెయ్యి అనేది ఇట్లా వేసేసుకొని మనం రేకులు ఫస్ట్ ఈ ఫోల్డ్ వేసుకోవాలి. మీకు సైజ్ పెద్దది కావాలి అనుకుంటే పెద్ద ఫోల్డ్ వేసుకోవచ్చు. మీడియం సైజ్ పూతరేకు కావాలనుకుంటే ఇట్లా. ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ వేసాం కదా, ఈ గ్యాప్లో కూడా కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ మనం ఓన్గా చేసుకుంటున్నాం, మనం ఇంట్లో తినడానికి కాబట్టి అన్నీ ఎక్కువ వేసుకోవచ్చండి. ఇలా రెడీమేడ్ కొంటే మాత్రం మనకి ఇవన్నీ చాలా తక్కువ వేస్తారు. మళ్ళీ నేను ఇంకొక స్పూను నెయ్యి వేసాను. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి సైజుని బట్టి పూతరేకు చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని చుట్టేసి మనం కాసేపు ఇట్లా పక్కన పెట్టేసుకున్నామండి. ఇవైతే కొంచెం ఇప్పుడేగా చేస్తున్నాం, నెయ్యి పీల్చుకున్న వరకు కూడా కొంచెం ఇవి పైకి లేస్తూ ఉంటాయి. ఇట్లాగా మనం ఇలా దీన్ని ఒత్తి పెట్టుకొని గట్టిగా ఏదన్నా బరువు లాంటిది పెట్టుకుంటే కొద్దిసేపటికి అవి సెట్ అయిపోతాయి. లేదు చేసినట్టు ఏదైనా బాక్స్లో పెట్టి మూత పెట్టేస్తే కూడా ఇలా ఉండిపోతాయి. ఒకవేళ అంతకీ అలా కాదనుకుంటే మాత్రం ఇక్కడ మనకి లవంగం మొగ్గ కానీ టూత్పిక్ పీసులు ఉంటాయి కదా, అలాంటివి కూడా గుచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ చేసి కొన్ని చేస్తాను, మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు
ఇప్పుడు మనం ఇదిగోండి పూతరేకులు ఇలా రెడీ చేసుకున్నాం. ఇవన్నీ పైకి లేసిపోతున్నాయని చెప్పి నేను ఈ కర్ర చపాతీ కర్ర వెయిట్ పెట్టానండి. ఇప్పుడు మనం ఇదిగోండి నేను మొన్న దీంట్లో ఏదో ఫుడ్ ఐటెం తీసుకొచ్చాము, అది ఇలా ఉంటే నేను దాచిపెట్టాను అనమాట. ఇప్పుడు మనం ఈ పూతరేకులన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని ఇందులో పెట్టుకుందాం. ఇవి కొంచెం సైజ్ పెద్ద అయినాయి అనమాట. మనం ఎవరికన్నా ఇవ్వాలి అనుకునే కాన్సెప్ట్ ఉంటే కనుక మనం ఇలా బాక్సెస్ ఉంటాయండి, ఈ బాక్సెస్ తెచ్చుకొని ఇట్లాగా ప్యాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు మొత్తం ఇందులో ఒక 6 పీసెస్ అయితే పట్టాయి. ఇవన్నీ కూడా మనం ఇట్లా ప్యాక్ చేసేసి చూసారా పెట్టుకుంటే అసలు సేమ్ మన స్వీట్ షాప్లో చేసుకున్న పూతరేకుల్లానే ఉంటాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. నేనైతే టేస్ట్ చేశాను. మీరు కూడా ఇలా అంటే మనం ఇది బయట తీసుకొచ్చినా కూడా ఈ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉండి గీ కరెక్ట్గా ఉండాలండి. పూతరేకు ఎప్పుడు కూడా నెయ్యి సరిగ్గా కనుక లేకపోతే టేస్ట్ బాగుండదు అనమాట. ఇప్పుడు ఇవి మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు కాబట్టి మాకు 2 days కూడా రావు ఇవి. అందుకే నెయ్యి ఎక్కువ వేసుకొని డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎక్కువ వేసుకొని చేసుకుంటున్నాం. ఇది సింగిల్ లేయర్ తోటి తీస్తున్న పూతరేకండి. ఇదిగోండి సింగిల్ లేయరు. ఫస్ట్ ఇందాక చూపించింది మీకు డబుల్ లేయర్. ఇప్పుడు సింగిల్ లేయర్ని ఫోల్డ్ చేసి మనం సేమ్ ప్రాసెసే కత్తి చిట్టి పూతరేకులు అంటాం కదా, చిట్టి పూతరేకులు అండి. ఇవి వేసేసి మళ్ళీ నెయ్యి మాత్రం మంచి టేస్టీ నెయ్యి వేసుకోవాలండి. పూతరేకుకి షుగరు ఆ నెయ్యి ఇవన్నీ అడిషనల్ అనమాట. ఇదిగోండి చిట్టి పూతరేకు అయితే దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి పూతరేకులు చేయండి, చిన్న చిన్నవి చేయండి, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇవ్వండి చూసారా చిట్టి పూతరేకు చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. వాళ్ళు తినడానికే కానీ చేత్తో పట్టుకోవడానికి కానీ బాగుంటుంది. మీకు ఇందాక చూపిస్తున్న పెద్ద పూతరేకు అయితే ఇది ఇట్లాగా మ్యాక్సిమం ఇప్పుడు మార్కెట్లో కూడా ఈ చిన్న పూతరేకులు వస్తున్నాయండి. ఇంత పూతరేకులు ఎప్పుడో నా చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏది కూడా లిమిట్గా తినాలి, వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఇట్లా చిన్నవి చేసుకోండి. ఇట్లా ప్యాకింగ్ అనేది వేరే రంగు ఇందాక ఫస్ట్ ఒకలా చూపించాను కదా, ఇప్పుడు ఇంకో ప్యాకింగ్ చూపిస్తానండి. అదేంటంటే మన కవర్స్లో ఈ పూతరేకులు అనేది మనం ఇలా ప్యాక్ చేసుకోవచ్చు. ఈ పూతరేకి కవర్ కొంచెం పెద్దదైంది. దాన్ని మేము ఏం చేసామంటే హీట్ మిషన్ ద్వారా మేము దీన్ని పూతరేకు ఎంతవరకు ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసి హీట్ మిషన్ మీద ఎక్స్ట్రా ఉన్న కవర్ని తీసేసి ప్యాక్ చేసాం. ఇట్లా ప్యాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన పెళ్ళిళ్ళలో శుభకార్యాల్లో సారి వేస్తారు కదా, వాటిల్లో కానీ మనం ఎక్కడైనా దూరంగా ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కానీ ఎవరికైనా పంచి పెట్టడానికి కానీ చాలా యూజ్ అవుతుంది. ఇట్లా ప్యాక్ చేసుకొని మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇలా గిఫ్ట్ లాగా ఇచ్చుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ క్లిక్ చేసుకోండి. మీకు కొత్తగా నోటిఫికేషన్ ఏమైనా రావాలంటే మీకు వస్తుంది అనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము